వైసీపీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిద్ధం సభ, 4వ సభ. ఈ సభలో 15 లక్షల మంది వస్తారు అని ఫస్ట్ నుంచి కూడా వైసీపీ చెప్పుకుంటూ వస్తుంది. రీసెంట్ గా పూర్తయినటువంటి సభలో కూడా అంతే ఎత్తున జనం వచ్చారని వాళ్ళు చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆరోపణ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీడియాని, వాళ్ళ అనుకూల మీడియాని తప్ప ఇంకెవరిని అలౌ చేయలేదు అనేది బిగ్గెస్ట్ కంప్లైంట్. దాంతోపాటు ఇక్కడ అసలు జనమే రాలేదు, వీళ్ళు గ్రాఫిక్స్ లో చూపించారు, అందువల్లే వీళ్ళు గ్రీన్ మ్యాట్లు వేశారు అనేది తెలుగుదేశం పార్టీ చేసిన ప్రధాన ఆరోపణ. మీరు చూస్తే నెట్లో ఫొటోస్ చూసే ఉంటారు. ఈ గ్రీన్ మ్యాట్ అనేది ముందే జనం వచ్చే ఏరియాలో వేసుకోవడం వల్ల ఆ తర్వాత సినిమాలో ఎట్లయితే గ్రాఫిక్స్ కోసం గ్రీన్ అనేటువంటి అంశం ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎడిటింగ్ చేసేటప్పుడు గ్రీన్ అయితే ఆ ఏరియాని ఈజీగా కట్ చేసుకుని ఎడిటర్స్ ఆ ప్లేస్ లో మనకు కావాల్సింది వేసుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల గ్రీన్ మ్యాట్స్ వాడతారు సినిమాలో. సో అట్లాగే ఈ సభకి కూడా గ్రీన్ మ్యాట్స్ వాడారు, అందువల్ల జనం రాని జనాన్ని వచ్చినట్టు చూపించుకోవడానికి వీళ్ళు ఇంత కష్టపడ్డారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అది ఎంతవరకు నిజం? నిజంగానే గ్రీన్ మ్యాట్లు వాడారా, వీళ్ళు చెప్తున్నంత మంది జనం రాలేదా, వచ్చారా, టీడీపీ అబద్ధం చెప్తుందా అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో పూర్తిగా లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో మీ వాట్సాప్ స్టేటస్ లో పెడితే దీని మీద చాలా మందికి డౌట్ ఉంటుంది, వాళ్ళందరికీ సమాధానం దొరుకుతుంది. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోవద్దు, కంపల్సరీ షేర్ చేయండి. సో ఇక విషయానికి వస్తే, ఈ గ్రీన్ మ్యాట్లు అనేటువంటి అంశం ఫస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రాజకీయ పార్టీలు ఎట్లాంటి వాళ్ళు అంటే, ముందు తమ వైపు ఉన్న తప్పుని పొరపాటును కూడా ఒప్పుకోరు. అసలు తప్ప మా వైపు ఉందా అని వాళ్ళల్లో వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలియనట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. సినిమాల నటుల్ని మించినటువంటి నటులు నిజ జీవితంలో మనం చాలా మందిని చూస్తాం. వాళ్ళందరికంటే గొప్ప నటులు ఈ రాజకీయ నాయకులు. వాళ్ళ వైపు ఉన్న తప్పులను వాళ్ళు ఏ రోజు ఒప్పుకోరు, వేరే వాళ్ళు చూపించిన ఒప్పుకోరు. వాళ్ళందరూ వాళ్ళు ఎట్లాగో చూపించే పరిస్థితి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, తెలుగుదేశం జనసేన కలిపి చేసిన జెండా సభలో కూడా ఇట్లాంటివే గ్రీన్ మ్యాట్లు వాడారు. ఆ విషయాన్ని వాళ్ళు పొరపాటును కూడా ఒప్పుకోవట్లేదు. వైసీపీ ఏం చేసిందో వీళ్ళు అదే చేశారు. నేను ఇద్దరిని తప్పుపడుతున్నాను. ఇద్దరి యొక్క ఇంట్రెస్ట్ ఆఫ్ పాయింట్ ఇక్కడ గ్రీన్ మ్యాట్లు వాడడానికి ఏంటి అంటే, నిజం, జనాలని ఎక్కువ చేసి చూపించడానికి. కాకపోతే ఎక్కడ వీడియోలో కుదరదు, లైవ్ వీడియోలో అసలు కుదిరే పని కాదు అది. అందువల్ల వీళ్ళు ఒక డ్రోన్ కెమెరా ఎగరేస్తారు. ఎగరేసి ఆ డ్రోన్ కెమెరా రకరకాల హెచ్డి ఇమేజెస్ తీస్తుంది. హెచ్డి సింపుల్ ఇమేజెస్ కాదు, హెచ్డి ఇమేజెస్ తీస్తుంది. తీసిన తర్వాత ఇద్దరికి సంబంధించి చెప్తున్నా నేను, సిద్ధం సభలైనా, జెండా సభలైనా, రాకదలరా సభలైనా, ఈయన సిద్ధం సభలైనా, ఇట్లా ఏ పార్టీ ఏ సభలు చేసుకున్నా కూడా ఈ డ్రోన్ కెమెరా హెచ్డి ఫోటోలు తీస్తుంది, వీడియోలు కూడా తీస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ గురించి చెప్తున్నా. ఫొటోస్ ని వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ తర్వాత ఇక్కడ ముక్కను కట్ చేసి చోట పెట్టడం, అక్కడ ముక్క ఇక్కడ పెట్టడం, అట్లా పెట్టడం వల్ల గ్రీన్ అనే ప్లేస్ ఏదైతే మధ్యలో, ఇప్పుడు జనం లేకపోతే ఆ ప్లేస్ అంతా గ్రీన్ గా ఉంటుందిగా. సో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు ఆ ప్లేస్, ఇందాక చెప్పినట్టు. సో కట్ చేసుకుని అక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి జనం ఉన్న ఫోటోని వేసుకుంటారు. ఆ జనం ఉన్న ఫోటో పోయిన సభల్లోదో వేరే వాడి సభల్లోదో ఎవరికి తెలియదు కదా. సో మనం ఓవరాల్ గా చూసినప్పుడు అది చాలా జూమ్ చేసి చాలా దగ్గర చేస్తే కానీ తెలియదు. రీసెంట్ గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సిఎంఓ అకౌంట్ లో కూడా సిద్ధం సభలకు సంబంధించిన ఫోటోలు చూస్తే, మీరు జూమ్ చేసి చూస్తే అందులో కూడా క్లియర్ గా ఉంది, అతుకులుగా. అట్లాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభల ఫోటోలను కూడా మనం కీన్ గా అబ్జర్వ్ చేస్తే, అప్పట్లో ఇప్పుడే కదా ఈ టాపిక్ బయటకు వచ్చింది, అందుకని పెద్దగా అబ్జర్వ్ చేయలే. ఇప్పుడు ఇక మీద చేద్దాం ఆ సభలు కూడా కీన్ గా జూమ్ చేస్తే వాళ్ళు కూడా ఇదే ప్రోగ్రామ్ పెడుతున్నారు. అయితే లైవ్ లో మీరు మీడియా ఈ విషయాన్ని లైవ్ లో ఎక్కడ బయట పెడుతున్నారు, మీడియాగా అసలు అనుమతి లేదు, ఆ చుట్టుపక్కల మీడియాకి అనుమతి లేదు, వాళ్ళకి సంబంధించిన మీడియానే వచ్చింది. అట్లాగే డ్రోన్ అనేది ఇంకెవరు వేయకూడని ఒక జోన్ కింద దాన్ని ప్రకటించారు. సో అందువల్ల ఎవరికి తెలియదు ఈ పరిస్థితి. అందువల్ల ఏంటంటే వీడియోలు కూడా తీస్తుంది, ఇందాక చెప్పినట్టు డ్రోన్ హెచ్డి వీడియోలు. ఈ హెచ్డి వీడియోలు తీసినప్పుడు దాంట్లో కూడా బాహుబలి లాంటి గ్రాఫిక్స్ అవసరం లేదు. చిన్న వాటికి పైగా గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి సింపుల్ గా అక్కడక్కడ జనం ఉన్నట్టు చూపించుకోవచ్చు. అది ఈ జెండా సభకి అది జరిగింది, సిద్ధం సభకి అది జరిగింది. చాలా స్పష్టమైనటువంటి అంశం ఇది. అయితే జనాలు ఎందుకు రారు? చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా చూడడానికి ఖచ్చితంగా జనాలు వస్తారు. వీళ్ళు మాస్ నాయకులు, పెద్ద నాయకులు వస్తారు. అయితే ఈ లిమిట్ కంటే ఎక్కువ కావాలి వీళ్ళకి ఏంటంటే 24 గంటలు ప్రచార పిచ్చి. ఒక 5 లక్షల మంది వచ్చారనుకోండి, 10 లక్షల కింద చూపించుకోవాలి 10 లక్షలు వచ్చేసినట్టు. వీళ్ళకి ఒక రకమైన యావ. ఎందుకంటే
ఒక ప్లేస్ లో జరుగుతున్నప్పుడు మీడియాని అలౌ చేయకుండా బయట వాళ్ళని అలౌ చేయకుండా ఎంతమంది వచ్చారు అనేది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ ప్రపంచానికి అంటే మిగతా 3 కోట్ల 4 కోట్ల ఆంధ్రులకి ఓటర్లకి ఓ 2 కోట్ల ఓటర్లు ఉన్నారనుకోండి, ఇవి 2 కోట్ల మందికి కూడా ఇదిగోండి మా సభకి 10 లక్షల మంది వచ్చారు అని ఈ ఫేక్ ఫోటోల దగ్గర చూపించుకునే ఒక యావ్ ఉంటుంది వీళ్ళకి. దానివల్ల ఏంటంటే ఆహా ఇంతమంది వస్తున్నారా చంద్రబాబు సభలకి, ఆహా ఇంతమంది వస్తున్నారా జగన్ సభలకి, జనాలు అట్లా అనుకుని ఓట్లు వేస్తారు అనే ఒక భ్రమలో ఉంటారు అన్నమాట వీళ్ళు. ఆ కేవలం ఈ ఒక్కదాని కోసం వీళ్ళు ఇట్లాంటి ఫేక్లు మార్పులు చేస్తున్నారు. ఇంతకు మించి పెద్ద రీజన్స్ కూడా ఏం లేవు, వీళ్ళకి అవసరం కూడా లేదు. సో జనం ఎందుకు రావట్లేదు అంటే, మనం ఇది చాలాసార్లు మన ఛానల్లో మాట్లాడుకున్నాం, అధికార పక్షానికి ఎప్పుడైనా జనం తక్కువ వస్తారు. అధికారంలో చంద్రబాబు ఉండేవ్వండి, మోడీ ఉండేవ్వండి, కేసీఆర్ ఉండేవ్వండి, ఎవరైనా సరే జనం తక్కువ వస్తారు. కానీ సమీకరణ ఎక్కువ చేసుకునే పరిస్థితి అవకాశం ఉంటుంది. వీళ్ళ చేతిలో ఆర్టీసీ ఉంటుంది, వీళ్ళ చేతిలో ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉంటాయి, వీళ్ళు రమ్మనంగానే తీసుకురావడానికి ఒక వ్యవస్థ ఉంటుంది, అవతల ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రతి అడ్మినిస్ట్రేషన్ ని ఎస్పెషల్లీ పోలీసుని కంట్రోల్ చేసిన వీళ్ళు చక్కగా తెచ్చుకోగలుగుతారు. అయితే ప్రతిపక్షానికి వచ్చేటువంటి అంశంలో అయితే అధికార పక్షానికి ఏంటంటే ఒక 30% స్వచ్ఛందంగా వస్తారు, 70% వీళ్ళు తెచ్చుకోవాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైనా జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్న అధికారంలో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే దాదాపు ఒక 50 to 60% స్వచ్ఛందంగా వస్తారు. ఎందుకంటే ఒక ఆశ ఉంటుంది, ఆల్రెడీ ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఏం చేయదు కదా, చేస్తారు వీళ్ళు ఏమి, సో చేయరు కాబట్టి ఖచ్చితంగా యాంటీ ఇంక్యుమెన్సీ ఉంటుంది. ఆల్రెడీ ఇదివరకు వాళ్ళు సీఎం అయ్యారా, అవతల వాళ్ళు ఏం పట్టించుకోరు. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి పలానా వ్యక్తిని గెలిపించాం కాబట్టి ఆ వ్యక్తి ఏం చేయలేదు కాబట్టి, ఎవడు ఏం చేయడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు వైపు ఆశగా చూస్తూ ఉంటారు జనాలు. అందువల్ల ఈ 60% వస్తారు, మిగతా 40% ప్రతిపక్షాలు స్వచ్ఛందంగా కాకుండా సమీకరించుకోవాల్సి ఉంటుంది. అందరూ కూడా బీర్లు, బిర్యానీలు, మందులు, బస్సులు ఫ్రీగా అన్ని ఫ్రీగా ఇచ్చి తెచ్చుకోవడం, అది కూడా మన సొమ్మే, మన దగ్గర నుంచి కట్టే ట్యాక్స్ సొమ్ముల్లోనే దానికి వేరే పేరు పెట్టి ఆ అటువైపు డైవర్ట్ చేసుకుని ఆ రకంగా వీళ్ళు సభలకు జనాలు తెచ్చుకుంటారు. అధికార పార్టీ అయితే ఎవరైనా కూడా ప్రతిపక్షానికి గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నట్టయితే అప్పుడు నొక్కేసిన డబ్బుల నుంచి తెచ్చుకుంటారు. అంతకు మించి పెద్ద వీళ్ళు వాళ్ళ సొంత వ్యవస్థల్లోంచి బిజినెస్ లోంచి తెచ్చుకుని జనాలు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. అయితే ఎండాకాలం విపరీతమైన ఎండ, మిట్ట మధ్యాహ్నం 3:30 ఆ టైంలో పెడుతున్నారు ఈ జెండా సభలు కానీ లేకపోతే సిద్ధం సభలు కానీ. ఎవరు వస్తారు, పైగా ఊర్లో చివర ఎక్కడో భారీ ఎత్తున పెడుతున్నారు. సో ఈ రోడ్ షోలు అయితే మాత్రం జనం బాగా రావచ్చు ఏ నాయకుడికైనా. ఎందుకంటే ఇప్పుడు మా సందు చివరి రోడ్ షో జరుగుతుంది, మహా అయితే ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ నడిస్తే సరిపోతుంది, నాకు ఒక 5 కిలోమీటర్లు అయితే బండి మీద వెళ్ళి చూసి వస్తా. కానీ ఊరవతలు ఎక్కడో ఒక 20 కిలోమీటర్ల దూరం అయితే నేనైనా ఒక నాయకుని చూడడానికి ఇంట్రెస్ట్ చూపాను కదా, మీరైనా చూపిరు కదా. అట్లాగే ఇవి రీజన్స్ వీళ్ళు రాకపోవడానికి. సో ఈ ఎండల్లో పడి ఏం వెళ్తాంలే అని స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు తక్కువ ఉంటారు. డబ్బులు ఇచ్చి బస్సుల్లో తీసుకెళ్లి మందు ఇస్తున్నారు, బిర్యానీ ఇస్తున్నారు కదా అని తినేసి మందు తాగేసి కాసేపు ఆ సభలో గోల చేసి ఆడావిడ చేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఇలాంటి సభలకి వాళ్ళకి ఈ నాయకుడు ఆ నాయకుడనే ఉండదు, డబ్బులు ఇస్తే శుభ్రంగా వెళ్ళొచ్చామని ఉంటుంది. ఓటు టైంలో ఇంకా ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే ఆడికి ఓటేసుకుంటారు. సో ఇట్లాంటి క్రౌడ్ తప్ప ఇక్కడ అలాగని జెండా సభలకి లేకపోతే మన సిద్ధం సభలకి జనం రాలేదంటూ అబద్ధం ప్రతిపక్షాలు చెప్తున్నట్టు లేదా అధికార పక్షం జెండా సభ గురించి చెప్తున్నట్టు. రాకుండా ఎందుకుంటారు, ఖచ్చితంగా వస్తారు జనాలు. కాకపోతే వీళ్ళు చెప్తున్నంత డెన్సిటీ సాంద్రత ఉండదు అక్కడ, ఇంత డెన్సిటీ ఆఫ్ క్రౌడ్ వచ్చే పరిస్థితి ఉండదు. చాలా లిమిటెడ్ గా వీళ్ళు 15 అన్నారు అనుకోండి, ఉదాహరణకి జెండా సభకి 15 వచ్చారని వాళ్ళు అంటే సిద్ధం సభకి 15 వచ్చారని వీళ్ళు అన్నారు అనుకోండి, 15 లక్షల మంది ఒక 3 లక్షలు 4 లక్షలు వచ్చి ఉండొచ్చు. దాన్ని వీళ్ళు ఎగ్జాగరేట్ చేసి చూపిస్తారు. అట్లాగే ఎంతో మంది మంత్రులు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఇట్లా ఎక్స్ మంత్రులు వీళ్ళందరూ వచ్చి స్టేజ్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే ఎవడ వింటాడు ఆ సోదంతా? ఏ పవన్ కళ్యాణో జగనో చంద్రబాబు అంటే కాసేపు వింటారు, వెళ్ళిపోతారు. కానీ వెళ్ళిపోయే వాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అందువల్ల కూడా మనకి చూడడానికి వీడియోస్ లో ఫొటోస్ లో డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. సో ఇట్లాంటి రీజన్స్ వల్ల సభలకి జనాలు పెద్దగా రావట్లేదు. ప్రజలు కూడా నెమ్మదిగా ఎవడు మనకి ఏమీ చేయలేడు అనే ఉద్దేశంకి వచ్చేసారు కాబట్టి పెద్దగా రారు. దాని గురించి వీళ్ళంత పిసికేసుకోవాల్సిన అవసరం, దాని గురించి ఇంత ఫేకులు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఇద్దరికీ కూడా లేదు. కానీ ఇట్లాంటి గ్రీన్ మ్యాట్లు వేసి ఫోటోల విషయంలో 2 పార్టీలు కూడా తప్పు చేస్తున్నాయి, అబద్ధాలను చూపిస్తున్నాయి. ఫోటోల విషయంలో, వీడియోస్ విషయంలో, తర్వాత పంపించే డ్రోన్ విషయంలో చేస్తున్నాయి. లైవ్ లో జనాలు కనిపిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయింది, 2 సభలకి ట్రాఫిక్ జామ్ అయింది, 2 సభలకి జనాలు లైవ్ లో కనిపించారు. జనాలు రావట్లేదు అనట్లేదు, వీళ్ళు చెప్తున్నంత నెంబర్ ఆఫ్ పీపుల్ రావట్లేదు, రాలేరు కూడా అని చెప్తున్నా నేను. అట్లాగే అట్లా రారు కాబట్టి వీళ్ళు చెప్పుకోవాలి కాబట్టి గొప్పగా
ఇట్లాంటి ఫేక్ పనులు చేస్తున్నారు, ఇట్లాంటి మోర్ఫుడ్ వీడియోలు ఫోటోలు చేస్తున్నారు, రెండు వైపులా చేస్తున్నారు. జెండా సభకి అదే చేశారని ఆరోపణలు ఉన్నాయి, సిద్ధం సభకి అవే చేశారని ఆరోపణలు ఉన్నాయి. నా దృష్టిలో ఖచ్చితంగా చేశారు రెండు వైపులా కూడా. ఎస్పెషల్లీ ఫొటోస్ విషయంలో మీరు న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆన్లైన్లో ఫొటోస్ చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ దృష్టిని అట్రాక్ట్ చేయడం కోసం విపరీతమైన జనాలు ఉన్నట్టుగా ఫోటోలు చేయడం బాగా పరిపాటి. ఒక చిన్న ఫోటోషాప్ నేర్చుకున్న వాళ్ళు, మీకు ఫోటోషాప్ వచ్చిన నాకు ఫోటోషాప్ వచ్చిన మనం కూడా చేయొచ్చు, పెద్ద కష్టమైనటువంటి పని కూడా ఏం కాదు. సో అందువల్ల ఏంటంటే మిగిలిన 2 కోట్ల మంది జనాలకి మాకు 15 లక్షల మంది కూడా వచ్చారంటే మా సభకి, మీరు కూడా మాతో ఉన్నట్టే అర్థం చేసుకోండి అని ఒక ఫీలర్స్ ని, ఒక రకమైన అమ్మో ఇంతమంది వచ్చారా చంద్రబాబుకి, అమ్మో ఎంతమంది వచ్చారా జగన్ కానీ మనం అనుకోవాలని వీళ్ళు చేసే డ్రామాలు తప్ప అంతకు మించి ఈ గ్రీన్ మ్యాట్ కహాని వెనక ఏమీ లేదు. ఇట్లాంటివి బయట పెట్టినా బయట పడినా రానున్న 40 రోజుల్లో ఎలక్షన్ ఉంది, సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ గ్రీన్ మ్యాట్లు వేసుకుంటారు, చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఏం ఆగరు, దాంట్లో క్వశ్చనే లేదు. సో జనాలకి ఈ విషయం మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టండి, మీకు తెలిసినందరికి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో, ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ దొరికినప్పుడైనా షేర్ చేసి ఇట్లాంటి టాపిక్స్ ని ఎంకరేజ్ చేయండి. అట్లాగే ఈ మొత్తం వ్యవహారం మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని, మీ రాజకీయ పరిణితి పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్ చేయండి. ఉత్తినే వీడియో చూసి వెళ్ళిపోవడం వల్ల ఏముంది, చాలా మంది, కొన్ని వేల మంది చూస్తారు వీడియోని, బట్ ఒక 20-30 మంది లేదా ఒక 50 మందికి మాత్రమే రాజకీయంగా ఒక పరిజ్ఞానం ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని మీరు కామెంట్ చేయండి.